శివుడు మరియు కార్తికేయుడు ఒకే చోట కొలువుదీరిన ఏకైక శైవక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ స్వామివారు పుట్టలో సర్పరూపంలో స్వయంభుగా వెలసి కార్తికేయుడుగా భక్తుల పాలిటి కొంగు బంగారం అవుతున్నాడు. ఇక్కడ స్వామివారు ఒక చిన్న బాలుడి రూపంలో వేలాయుధము, మయూరము లేకుండా ఒక లింగాకారానికి పాము చుట్టలు చుట్టినట్లుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. సంతానం లేని సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రుభయం, వినికిడి లోపం, కుజదోషం ఉన్నవారు ఒక్కసారి ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయి. సంతాన సమస్యతో బాధపడేవారు ఒక రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్రను చేసి ముడుపు కట్టడం ద్వారా సంతాన సమస్య తొలగిపోతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీపావళి తరువాత వచ్చే నాగుల చవితి రోజున, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు నిండు మనసుతో స్వామి సుబ్రహ్మణ్యేశ్వర అంటే అంతటా భక్తుల సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. వీలైతే మీరు కూడా ఒక్కసారి కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని మీకున్న సమస్యలను తీర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.